నమస్తే అండి అందరికీ. శ్రీమాత్రే నమః. మనకి జనవరి 10వ తారీఖు ముక్కోటి ఏకాదశి ఉంది. సామాన్యంగా ఏకాదశి అంటేనే పవిత్రమైనది. అందులో ముక్కోటి ఏకాదశి అనేది ఇంకా పవిత్రమైనది. ఎవరైనా సరే ఏకాదశి వ్రతం చేయాలనుకున్న వారు చేయొచ్చు. లేదా ఏకాదశి ఎలా అయినా సరే చేయలేని వారు, మొత్తం వ్రతం చేయలేని వారు ఆ రోజు ఉపవాసం ఉండగలిగితే ఉపవాసం ఉండండి. అలాగే విష్ణు సహస్రనామాలు చదువుకోండి, నారాయణ సూత్రం చదువుకోండి. వీలైనంత వరకు గుడికి వెళ్ళి స్వామి దర్శనం చేసుకొని రావడం అనేది చాలా మంచిది. ఆ రోజంతా కూడా కటిక ఉపవాసం చేయడానికి ఉండదండి. నీళ్లు తాగాలి, ఏదైనా పలహారం తీసుకోవచ్చు. అలా ఉంటూ మీరు ఉపవాసం చేసి ద్వాదశి రోజు ఉపవాసం వదిలేయాలి. ఇంకా రోజంతా కూడా నారాయణుని యొక్క నామము అంటే ఏదైనా నమో నారాయణాయ లేదంటే విష్ణు సహస్రనామాలు చదివినందువల్ల మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తగ్గుతాయి. ముఖ్యంగా బుధ గ్రహానికి సంబంధించిన దోషం అనేది ఇంకా ఎక్కువగా పరిహారం అవుతూ ఉంటుంది. ఎవరి జాతకంలో అయినా బుధగ్రహం బాలేనప్పుడు ఖచ్చితంగా ఏకాదశి రోజు ఏకాదశి వ్రతం చెయ్యండి.